వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ మష్రూమ్ బిర్యానీ. నేను చూపించిన విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇందులో మనం మామూలు బియ్యాన్ని అయినా వాడుకోవచ్చు. బియ్యాన్ని వాష్ చేసుకొని వచ్చేద్దామండి. వాష్ చేసుకొని వచ్చాక ఒక గ్లాస్ వాటర్ పోసి పక్కన పెట్టుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో సాల్ట్ వాటర్ యాడ్ చేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా అందులో యాడ్ చేసుకుందాము. 250 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని అడుగు మందపాటి కళాయిని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, లవంగాలు, యాలుక్కాయలు, నల్ల యాలుక్కాయలు, టేబుల్ స్పూన్ సాజీరా కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం వేగనివ్వాలి. అవి కొంచెం వేగాక కట్ చేసుకున్న ఆనియన్స్, ఘాట్లు పెట్టుకున్న 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ లైట్ పింక్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఆనియన్స్ కొంచెం వేగాక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము. ఓపెన్ చేసి ఒకసారి టమాటా ముక్కల్ని బాగా వేయించుకుందాము కలుపుకొని. అవి కొంచెం వేగాక మనం వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా అందులో యాడ్ చేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూను కల్లుప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చూసారా, మష్రూమ్స్లో ఉన్న నీరు కొంచెం పైకి వచ్చింది. ఒకసారి బాగా కలుపుకొని అలాగే 1 టేబుల్ స్పూను గరం మసాలా, 1 టేబుల్ స్పూను కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. అది కొంచెం వేగాక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా తిప్పుకుందాము. అది కూడా కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇది కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. మనం ఏ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1.25 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ బియ్యం తీసుకుంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలండి. 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము. ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా, ఎసురు బాగా మరుగుతున్నాయి. ఈ టైంలో నానబెట్టుకున్న మనం బాస్మతి రైస్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఈ టైంలో మనము ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూద్దామండి. ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము. ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా, మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మెతుకు అంటుకోకుండా పొడిలాడుతూ ఎంత చక్కగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి. సో మంచి స్మెల్ కూడా వస్తుందా. ఇంకెందుకు ఆలస్యం, డిష్ అవుట్ చేసుకుందాము, వచ్చేయండి. లంచ్ బాక్సులకైనా, ఫెస్టివల్స్కైనా, ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడైనా సరే మీకు చాలా తొందరగా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. అండ్ అలాగే ఎంతో టేస్ట్గా కమ్మగా ఉండే మంచి వెజ్ బిర్యానీ కూడా చోటు చేసుకున్నాం కదా. దీన్ని రైతాతో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి. చాలా మంచి కాంబినేషన్ కూడా. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.